పాటల పాడే రావాలని పాటల పాడే చూపుతారయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను
దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత మార్తమ్మ పాట సిద్ధపడండి. తర్వాత స్వర్ణ పాటలు సిద్ధపడాల. 2-3 పాటలతో ముగించబడుతుంది. దయచేసి గౌరవించి త్వరగా పాడితే సమయాన్ని కుదించుకుందాం. నేను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నాకొద్దు, ఈ బాధ నేను భరించలేదని ఎడుతా ఉన్నా. ఇంక వాళ్ళు అన్నారు, ఈ అమ్మాయి పరగడుపుతో మింగింది, పేదలు చుట్టుపాటి ఒంగోలు తీసుకెళ్ళండి అని అంబులెన్స్లో పంపించారు. అక్కడికి వెళ్ళినా కూడా 11 అయింది. నేను టీవీ వేసుకోండిలా స్త్రీలు అల్లాడిపోతున్నా. నాకొద్దు, నేను
ఇంకో మా అక్కాయి కూతురు వచ్చి పిల్లల్ని చేస్తావు నువ్వు ఎటు పిచ్చి పని చేసావని నన్ను చేతులు కాళ్ళు గట్టి కొట్టుకొనిచ్చి ఇంటికి వేసి బలవంతంగా కట్టించేశారు. ఇంక నేను తర్వాత అనుకున్నాను మళ్ళీ ఏసయ్య ఏదో పిచ్చి పని తప్పు పని చేశాను నన్ను క్షమించు, నేను ఆరోగ్యంగా ఇంటికి పోతే సాక్ష్యం చెబుతానని అనుకున్న మధ్యలో 3 రోజులకి ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చినాక మళ్ళీ మొన్న అదే గురువారం ఉదయాన్నే 7 గంటలకి గొడ్డు రైలు కట్ట అవతల తర్వాతనంటే నేను వద్దయ్యా నేను వెళ్ళి ఇటు పోయి మేపుకుంటానంటే బాగలేదని వేడబోతాం లేని తోలొచ్చాడు. తోలొచ్చి 10 గంటలు దాకా 2 సార్లు బండి వేసుకొని పోయి చూస్తే బర్రె ఆడ ఉంది డోళ్ళు ఆడ ఉంది. అందులో మా మామ ఊళ్ళో పోయి కూలర్ తీసుకురామని కూలర్ తీసుకొని వచ్చి ఎలాంటి బర్రె కనబడను అసలు. అంత లెక్క దేవుడు ఇద్దరమే ఆ ఎండకి ఆడ దేవుళ్ళని అసలు బర్రె కనపడ నైట్ 9 గంటల కనపడదు. దేవుడు ఆడితే 9 గంటల ఫోన్ వచ్చింది ఎలా కడయ లారీ గుద్ది బరి చచ్చిపోయిందని. ఇంక మేము మాట్లాడుతా పొయ్యాలంటే అసలు బరి లేని స్థితిలో ఉంది. దూడలేం ప్రతి పడకల్లో ఎడిపోయినా కూడా అర్థం కాదు అల్లాడిపోయాం అందరూ. ₹1,00,000 బరి నీకే సనేసరం పుట్టింది ఆ అమ్మాయి పుట్టి మన అట్లా చేసుకుంది ఇప్పుడు అని అందరూ అంటూ ఉంటే నేను వేసయ్యా బరి పుట్టిపోయింది నా దూడలనే ఇంటికి వచ్చి తడు చూడయ్యా నేను సాక్షి చెబుతానన్నా. ఇంకా అది ఖచ్చితంగా మా బాబు కూతురు ఫోన్ చేసింది అంటే దూడ దెబ్బలు తగిలింది ఒకటి వచ్చింది ఇంక 2 రాలేదు అని. అందులో ఇంకా పరమేశ్వర మామ 2 అక్కడ ఉంది అడిగి కొట్టుకాడు అన్నాడు. ఇంక నేను వచ్చేగట్లో వెళ్ళి నా పిల్లల్ని తీసుకెళ్ళిపోయాను. ఇంక 2 ఆడ ఉంది ఏసయ్యా నా తోళ్ళు కన్నా కాపాడావు అని ఇంకా లారీ అయినా నేను డబ్బులు కేసు పెట్టుకోండి అది ఇది అంటున్నాడు. మన వాళ్ళు పోలీసులు పిలిచేలాగి పోలీసులు వచ్చి ₹5,00,000 మరి ఎవరిదైనా వస్తే నేను సగానికి సగమే మనకి 5,000 ఇచ్చాడు. ఇంకింటి బరిని తీసుకొచ్చి చేపలు మాట్లాడుకుంటాం. మేము ఎంతో దుఃఖంలో ఉన్నాం. మా కొడుకు ప్రార్థన చేయమని మీ అందరినీ వేడుకుంటున్నాం. తిరుసాక్ష్యం దేవుడు దీవించింది కాక. దేవుని నామానికి మహిమ కలుగును. హాస్పిటల్లో మమ్మల్ని స్వస్థపరిచి యేసు ప్రేమ ప్రార్థనశాలలోకి తీసుకొచ్చి సాక్షిగా నిలపనందుకై దేవాది దేవునికి 2 చేతులకి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హాస్పిటల్ వందనాలు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మొన్న మా డాడీ చనిపోయారు కదా. ఒంగోలు వెళ్ళినప్పుడు బాగానే పోయినాం, అందరం బాగానే పోయినాం. వాళ్ళేమో ఆంబులెన్స్లో వెళ్ళారు, నేనేం బస్సుకి వెళ్ళాను. మంచి మధ్యాహ్నం ఎండదామున వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏదో ఒక తెల్లగా కానొచ్చి ఎగరగొట్టినట్టు అక్కడ రింగ్స్కి ఎదురుగా నాకు భయం వేసింది. 3 గంటలప్పుడు తండ్రి ఏసయ్యా నీ చిత్తమే, నాకు ఇదేంటిదో తండ్రి, నేను వచ్చింది ఒకటైతే నువ్వు చేసేది ఒకటని చెప్పి ప్రార్థించుకుంటా. ప్రభువా యేసు రక్తమే తండ్రి, నీ సిలువ రక్తమే ప్రభువా మమ్మల్ని కాచి కాపాడిందాక నా తండ్రి, నీ చిత్తం ఇంటికి పోయిందాక నీ కృప నీ శక్తి నాయనా. ఇదిగో నేను దేవుడి సేవలో ఉన్నాను నాయనా, ఘనంగా నేను దేవుడిని నమ్మే ఉన్నా కానీ ఈ సాతాను సోదరులు నాకు తెలియదు ప్రభు అని చెప్పి మళ్ళీ ఆయన దగ్గరికి లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి ట్రీట్మెంట్లు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆయనకి ఆటో ప్రాబ్లం ఉన్నది. ఈ సమయంలో కొద్దిసేపు ఉండొచ్చు, ఇంకాసేపటికి ఉండొచ్చు, నీ ఇష్టమైతే అర్జెంట్ చేసుకెళ్ళండి లేకపోతే లేదు, ఆయనకి 85 సంవత్సరాల మంది అని చెప్పింది డాక్టర్. చెప్తే మేము ఉండి ఆయన డాక్టర్ 7 గంటలకు 8 గంటలకు వచ్చిండు. వచ్చినాక లాభం లేదని చెప్తే మేము సరే ఈరోజు వచ్చానని చెప్పి నేను ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చింది రావున 10 గంటలకి ఇంటికి వచ్చినాం. మళ్ళీ 12:30 కల్లా డాక్టర్ గారు ఫోన్ చేసిండు, మా మీ నాన్న చనిపోయాడు మీరు రండి తీసుకెళ్తురానిండు. వచ్చినాక ఇంకా తీసుకొచ్చి పారేసినాక ఆ పారేసిన తెల్లారి నుంచి నాకు ఒకటే కళ్ళు తిరగటం, కళ్ళు మూత పట్టము, అసలు కాళ్ళు చేతులు లేయలేక సమస్య ఉన్నా నటింట్లో వండుకొని దొల్లాడుతున్నా కానీ అసలు ఏమైంది నాకు అర్థం కావట్లేదు. దేవా నీ కృప అయితే నేను ఒంటరిగా ఉన్నాను, నేను అనాథగా ఉన్నాను. దేవు ఈ స్థలంలో నా ఎండంతా నానే నిప్పులాగా ఉంది. అసలు అది నిప్పో ఏమో నాకు ఏం అర్థం కావట్లా. దేవా ఇది
ఎందుకు నాకు ఈ కష్టం ఈ సమయం తండ్రి దేవా నేను ప్రార్థన చేసుకుంటున్నా కానీ నా ప్రార్థన ఏమైపోయింది తండ్రి నాయన నా ప్రార్థన ఆలకించలేదు ఎదవరాల ప్రార్థన ఆలకించలేదు తండ్రి నీకు స్తోత్రమయ్యా ఎందుకయ్యా నాకు ఈ శ్రమలు అని చెప్పి ఇంకా 3 రోజుల నుంచి అల్లాడుతూనే ఉన్నా ఇది ఏం తెలిసింది డాక్టర్ దగ్గరికి వెళ్తే కట్టుకోవాలని డాక్టర్ కాడికి పోతే డాక్టర్ ఏం చెప్పాడంటే అమ్మ నీకు ఎండ దెబ్బ కొట్టిందా నిండు దేవా నీకు తండ్రి నీకు స్తోత్రమయ్యా నీకు వందనాలు తండ్రి నేను ఏదో అనుకున్నాను ఈ ఎండ దెబ్బ ఎట్ట కొట్టింది నాకు తెలియదు తండ్రి అని చెప్పి కంటి ఊపు తల తిరుగుతుంది కళ్ళు గాంటేట్లా ఒళ్ళు చెమట్లు పోతుంది కాళ్ళు ఎవరు రాట్లా ఎంతో భయంకరంగా ఏది వచ్చినప్పుడు కూడా లేని పరిస్థితిలో ఉన్నా అయినా మా అమ్మకి అన్నం పెట్టలేను అయినా తిరుగుతానే ఉన్నా అటు ఇటు తిరుగుతానే ఉన్నా ఈ వేదన ఉంది ఇంట్లోకి వచ్చి తడకి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా మా అమ్మ అంటుందా నువ్వు వెళ్ళిపోమ్మా నువ్వు ఇంటికి పోడైంది సరేనని చెప్పి ఇంటికి వచ్చి చూస్తే నాకు మళ్ళీ అడిగేద్దామంటే మళ్ళీ రాలా మళ్ళీ కళ్ళు తిరిగి ఒళ్ళంతా గుంగు చెమటలు వస్తున్నాయి కానీ ఇంకేం అర్థం కావట్లా పండుగని దేవా నీకు స్తోత్రం అని మోకాలు నుంచి ప్రార్థన చేస్తున్నా దేవా ఇదిగో నీకు సాక్ష్యం నేను మళ్ళీ బ్రతికే ఉంటే నీకు సాక్ష్యాలుగా నేను పడతాను తండ్రి నీకు స్తోత్రం అయ్యా ఇదిగో నా తండ్రి నేను ఎంతో మేలు చేసిన దేవుడే కానీ పోగొట్టే దేవుడు కదా నా తండ్రి అని చెప్పి దేవుడిని ప్రార్థించుకున్నా దేవుడు కృప నీ శక్తి నాయన నీ బలం నాకు ఆరోగ్యం ఇచ్చావు నా తండ్రి అయ్యా ఈ స్థలంలో ఉన్న తండ్రి బలిహీనంగా లేవనెచ్చావని చెప్పి నేను దేవుడు సాక్ష్యం చెబుతాను ఒప్పుకున్నాను దేవుడు దీవించిన గాక ఆమె సాక్ష్యం చేసిన అర్థం వందనాలు. అలాగే అనేకమైన విషయాలలో ఆమెను స్వస్థపరిచి యేసు ప్రేమ ప్రార్థనశాలలో సాక్షిగా నిలిపినందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా సాక్ష్యం చెప్పేవాళ్ళు? ఎవరు లేనట్టయితే అందరు లేచి నిలబడినట్టయితే బైబిల్ పట్నం చదువుకుందాం. మన మధ్యలో ఉన్న ఇంటి వచ్చి బైబిల్ పట్నం చదువుతున్నాము. అందరం కలిసి ఏకీపిద్దాం. అందరం లేచి నిలబడి బైబిల్ పట్నంలోకి వెళ్దాం. అలాగే ఆరాధనకి సిద్ధపడాలి. అంతోని ఇమానుయేలు సారు ఈ ముగ్గురు కలిసి ఆరాధనకు సిద్ధపడాలని కోరుచున్నాం. కీర్తనలు 38వ అధ్యాయం 11వ వచనం నుండి 11వ వచనం నుండి నా స్నేహితులను నా చెలికాండ్రును నా దగ్గర చూచి ఎడముగా నిలుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము దీయజూచువారు ఉరులు పట్టుచున్నారు. నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటి వాడైన
శత్రువులైరి యెహోవా నన్ను విడువకుము నా దేవా నాకు దూరముగా నుండకుము రక్షణకర్తవైన నా ప్రభువా నాకు సహాయమునకు త్వరగా రమ్ము. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధుడు 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 నిత్యము కిరీటులు శరాబులకి ఆరాధించబడుతున్న దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 24 పెద్దలతో దేవదూతల సమూహముతో 4 పెద్దలతో నిత్యము ఆరాధించబడుతున్న దేవానికే స్తోత్రం స్తోత్రం. 4 జీవుల ప్రాణాలతో ఆరాధించబడుతున్న దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన ఇదిగో ప్రభువా యేసు ప్రేమ ప్రార్థనశాల యందు నాయన మీ పిల్లలైన వారందరూ ప్రభువా మీ పాద సాన్నిధ్యంలో నిలబడి తండ్రి ఆయన వారికి కలిగిన అక్కరల గురించి ప్రార్థిస్తుండగా ప్రభువా వారి నోటిని మీరు కాయండి ప్రభువా వారి మనవులను ఆలకించండి తండ్రి మీకే స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రైజ్ ది లార్డ్. ఆరాధనలోకి వెలుచుండగా నా తండ్రి ఎవరు కళ్ళు తిరగకుండా నా ప్రభువుని స్తుతించండి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. అందరం నోరు తెరిచి పాటలు వేస్తూ దేవాది దేవుని మహిమ ఘనతకు అర్హుడవు దేవాది దేవుడు మన మధ్యలో ఉండి
వ్యాధులను తొలగించువాడా నీకే స్తోత్రముల తండ్రి. ఆయన మా స్థితిని ఎరిగిన దేవానికి స్తోత్రము ప్రభు. ఇకనైనా యేసు ప్రేమ ప్రార్థనశాలలో తండ్రి మీ పిల్లలైన వారు ప్రభువా మీ యందు విశ్వాసం ఉంచిన సాక్షులుగా నిలబడి ఉన్నారు ప్రభువా. వారందరినీ మీరు కాయబోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఆయన ఎక్కడా పెరగకుండా ఎక్కడా దడవకుండా తండ్రి అధైర్యం అనేది వారి యొద్దకు రానివ్వకుండా తండ్రి మీరు కాపుదల చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సాక్ష్యం చెప్పిన ప్రతి నోటిని మీరు కాయండి ప్రభువా.
వారి కుటుంబంలో సమృద్ధి అయిన అభివృద్ధిని దయచేయండి నాయన. అపవాదిగాడు పెడుతున్న చిక్కుల నుండి తొలగించండి ప్రభువా. అపవాదిగాడిని బంధించండి ప్రభువా. యేసు ప్రేమ ప్రార్థనశాలలో ప్రభు ఎంతమంది అయితే మీ పిల్లలు నాయన నిజముగా ఎవరైతే నీకు మొరపెట్టుచున్నారో ప్రభువా, వారందరినీ మీరు చూస్తున్నారు తండ్రి. వారి మొరను మీరు ఆలకిస్తూనే ఉన్నారు ప్రభువా. ఆయన న్యాయము తీర్చువాడవు నీవే, న్యాయము జరిగించువాడవు నీవే, సమస్త కార్యములను సృష్టించిన వాడవు గనక తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచుటే తండ్రి మాకు గొప్ప భాగ్యమునైనా. నా ప్రతి బిడ్డను నాయన పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఒక్కొక్క సమస్యతో తండ్రి మీ పాదాలు పట్టుకొని ఉన్నారు ప్రభువా. హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు ప్రభువా, హృదయ వేదనను ఎరిగిన దేవుడు తండ్రి. హృదయంలో ఎంతో మంది బాధపడుతున్నారు నాయన, ఎవరికి చెప్పుకోలేనంత బాధ కలిగి ఉంటున్నారు ప్రభువా. ఆయన వారి హృదయాన్ని ఎరిగిన దేవుడు కనుక తండ్రి, వారందరితో మీరు మాట్లాడండి ప్రభువా. వారితో మీరు మాట్లాడు ప్రభువా. నీ నెమ్మది కలిగిన తండ్రి, నీ మెల్లని స్వరముతో వారితో మాట్లాడి ధైర్యపరచండి నాయన. ఎవరినైనా అగత్యానికి పాల్పడకుండా తండ్రి మీరు కాపుదల చేయండి ప్రభువా. ఎందుకంటే నాయన మీరు ఇచ్చిన జీవితం విలువ కలిగినది ప్రభువా. అటు జీవితాన్ని వ్యర్థముగా పోనివ్వకూడదు ప్రభువా. నీవిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా తండ్రి నేను స్తుతించి ఆరాధించే కృపను దయచేయండి ప్రభువా. అట్టి కృపను మేము కోల్పోకుండా తండ్రి కాపుదలను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థనలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యం ఎంతమంది ప్రారంభించి పదముస్తున్నట్లయితే స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, సమాధానకర్తమైన మా ప్రభు, చక్కగా ప్రభు ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభు నేను మహింపరుచున్నాను తండ్రి. అయాదిగా ప్రభు ముఖ్యమైన ఘటనలు వెళ్తుండగా ప్రభు వస్తున్న నీ శావకున్న ప్రభు నీ సిలువ సాట్ల మరుగుపరుచుకున్న ప్రభు అయాన్ని జనులకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరే సిద్ధపరచాలి ప్రభు. దీన్ని మాట్లాడితే ప్రతి హృదయాలు తెరవబడతాయి తండ్రి. మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొని తండ్రి యేసు ప్రేమ ప్రార్థనశాలలో ప్రతి ఒక్కరు వేరు వేరును మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు. వాక్యం మీద నీకుండా చేసుకున్న చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో బంధిస్తున్నాం ప్రభు. ఈ కార్యములు జరిగించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా కొరకు నాయన కలవరి శిలువలో ప్రాణం పెట్టిన మీ కుమారుడు మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వాక్యం ధ్యానించుకుందాం. మీరు గెలవాలో నేను గెలవాలో తెలుసుకున్నాం. మీకు మాకు పందెం అంతే. నేను చెప్తానే ఉంటాను, రిలేట్ చేస్తూనే ఉండండి, కానీ సమాధానం చెప్పాల్సింది ఎవరికి? నీకు నాకు ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా యజమానుడైన దేవుడు. పోయినసారి చెప్పారు, తోటమాలి మన తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడు. ఏం చెప్పారు? మనం ఏం చేయాలి? మందిరంలోకి వచ్చి ఆదివారం సంఘారాధన అంటే మనం వచ్చి ఏం చేయాలి? పాటలు పాడాలి. పాటలు అంటే ఏంటి? పొలంలో పని చేస్తున్నప్పుడు విత్తనం వేయాలంటే ఏం చేయాలి? సాళ్ళు వేయాలని చెప్పారు, కానీ ఎవరికి గుర్తులేదు. చందల కడను వచ్చి పాటలు పాడి రాతి గుండెలను మాంసపు ముద్దలుగా మార్చే అవకాశం దేవుడు మీకు ఇస్తుంటే మీ పాటల ద్వారా అనేకులు ఆ పాట విని దేవుణ్ణి మహింపరచొచ్చేమో. కొంతమంది కఠిన హృదయాలు ఉంటాయి, కరవచ్చేమో. కొంతమంది రాతి గుండెలు ఉండొచ్చు. మీరు పాడే పాటల్లో పాటలు రాయడం అంటే ఆషామాషిగా పాటలు రాయరు. ఆత్మస్వరూపైన దేవుడే ఆత్మానుసారంగా పాటలు రాయిస్తాడు. పాటల్లో కూడా జీవం ఉన్నది. అందుకే పెందల కడని వచ్చి మీరు మందిరంలో పాటలు పాడాలి, వ్యవసాయంలో పాలి భాగస్తులు అవ్వాలని నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను. మీరు మాత్రం ఏం చేస్తున్నారంటే సమయ పాలన పాటించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు సమయానికి మందిరానికి రావాలి? దేనికి రావాలి? ఏ విషయం గురించి మనం రావాలి? దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నాం? అసలు దేనికి వస్తున్నాం? మనకున్న సమస్యల గురించే కదా, మనకున్న వ్యాధి బాధల గురించే కదా, సమస్త క్రియల గురించే కదా. అపవాదుగడు పెడుతున్న ప్రతి చిక్కు నుంచి మనం తప్పించుకోవడానికని ప్రయత్నం చేయడానికి కదా మందిరానికి వస్తుంది. దేవుని ఆశ్రయిస్తుంది ఎందుకు?
తప్పించుకోవడానికి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు 12 మంది శిష్యులలో కొంతమందిని మాత్రమే, 2 శిష్యులను ఆయనతో తీసుకెళ్ళి ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం చదువుకుంటాం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 40వ వచనం 26వ అధ్యాయము. ఆయన మరలా ఆయన పోయిన వారము యేసు ప్రేమ ప్రార్థనశాలలో మనకు హెచ్చరిక చేసి ఉన్నాడు. మరలా ఈ వారం కూడా దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి, అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏమవుతున్నారు? ఆయనకి శిష్యులై ఉన్నారు. ఆయన చెప్పిన మాట అదే, సర్వ సృష్టికి వెళ్ళి నా ఈ సువార్తను ప్రకటించి సర్వజనులకు, ఎవరికి? సర్వజనులకు నా ఈ సువార్తను ప్రకటించి వారందరినీ కూడా ఏం చేయమన్నాడు? విశ్వాసులుగా చేయమన్నాడా? శిష్యులుగా చేయమన్నాడు. ఇప్పుడు యేసు ప్రేమ ప్రార్థనశాలను మనందరం కూడా బాప్తిసం పొందుకున్న ప్రతి వారు కూడా దేవునికి శిష్యులే. మరలా ఆయన శిష్యుల వద్దకు వస్తున్నాడు. ఏమంటున్నాడు చదవండి. వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా అంటున్నాడు. ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు మేలుకొని ఉండమని ప్రశ్నిస్తున్నాడు? ఏ విషయం గురించి మేలుకొని ఉండమని ప్రశ్నిస్తున్నాడు? అట్లా ప్రశ్న వేస్తున్నాడు. ఉండలేరా, ఎందుకు ఆయన అంటున్నాడు? బాగా గమనించాలి. ఇక్కడ ఈరోజు కుటుంబాల్లో శోధనలు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి? మనం నిద్రిస్తున్నాం, మేలుకొని ఉండట్లేదు. కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయంటే మనం ఏం చేస్తున్నాం? నిద్రిస్తున్నాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ సమస్య ఉన్నది, ఆ సమస్య తీర్చుకోవడానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు కొండ మీద. ఈ గెత్సెమనే కొండ మీద ఎందుకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు? సమస్య ఒకటి వచ్చింది ఆయనకి. ఆ సమస్యను తీర్చుకోవడానికి తండ్రి అయిన దేవుని సన్నిధానానికి వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చేసే సమయంలో ఆయనైతే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఆయన పరితపించిపోయి ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులైతే ఏం చేస్తున్నారు? నిద్రించుచున్నారు. నిద్రించుచున్న వారికి ఏమొస్తుంది? కింద వచ్చిన చదువుకుందాం. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిద్రించుచున్న వారందరికీ కూడా దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఏమొస్తుంది? మనకి శోధన వస్తుంది. కుటుంబాల్లో ప్రార్థన లేకపోతే ఏమొస్తుంది? శోధకుడు వస్తాడు, శోధిస్తుంటాడు. వాడి పని అదే. వాడి పని మనల్ని చెరపట్టడమే వాడి పని. మన బలహీనతే వాడికి బలముగా చేసుకోవాలని వాడు ఆలోచన చేస్తున్నాడు. వాడు బలహీనుడు, వాడి వల్ల ఏమీ కాదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, ఒక్క గడి అయినా మేలుకొనలేరా? శోధన వస్తుంది. మీకు శోధన వస్తుందని ఎలా తెలుస్తుంది? నిద్రించే వారికి శోధన వచ్చేది గమనించగలరా? నిద్రించేటప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం, ఒక వెహికల్లో, ఆటోలోనో బస్సులోనో వెళ్తున్నాం. డ్రైవర్ నిద్రపోతే ఏమవుతుంది? బండి తోలే వాళ్ళు నిద్రపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ అయిపోతుంది. అదే మెలకువగా ఉంటే గమ్యస్థానానికి చేరిపోతాం. ప్రమాదం వస్తుందని ఎలా తెలుసుకుంటాం? మనం మెలకువగా ఉన్నప్పుడే. నిద్రించకూడదు మనం. ఇది నిద్రించే సమయము కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుందంటే, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, కాలం సంపూర్ణమైపోయినది, దేవుని రాజ్యం వచ్చుతున్నది. దాన్ని మనం గమనించుకోవాలి. మెలకువ కలిగి ఉండాలి. దేవుని రాజ్యంలో మనం ఉంటున్నాం. దుర్దినములో రాకముందే మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రార్థనలో పాల్గొంటున్నారు? ఎంతమంది ప్రార్థనలో నిలబడుతున్నారు? ఉదయకాల సమయంలో మెలకువగా ఉండమని పక్షులు సైతం వేకువని లేచి దేవుని స్తుతిస్తున్నాయి. ఎంతమందికి తెలుసు? వేకువనే పక్షులు దేవుని స్తుతిస్తున్నాయని, జంతువులు దేవుని స్తుతిస్తున్నాయని. దేవా, మాకు ఒక రోజును మరలా తిరిగి ఇచ్చినందుకు, మమ్మల్ని సజీవులుగా ఈ రోజు తీసుకొని వచ్చినందుకని కృతజ్ఞత అర్పణలు చెల్లించుకుంటూ జంతువులు సైతము, పక్షులు సైతము దేవుని సన్నిధిలో నిలబడి దేవుని స్తుతిస్తూ ఉంటే మనం మాత్రం ఏం చేస్తుంటాం? నిద్రపోతూ ఉంటాం.
నిద్రించే వారికి ఏమొస్తుంది? శోధనలు వస్తున్నాయి. ఈ శోధన వచ్చినప్పుడు తప్పించుకునే మార్గం ఎక్కడుంది? ఎక్కడుంది? దేవుని దగ్గరే ఉంది. ఆయన మాత్రమే మనల్ని తప్పించగలడు. వేటగాని ఉరి నుండి తప్పించగలిగిన వాడెవరు? సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి సర్వోన్నతుడైన దేవుడు మాత్రమే మనల్ని తప్పించగలడు. అందుకే ఆయన అంటున్నాడు శిష్యులతో, ఒక్క గడి అయినా మెలకువగా ఉండలేరా? శోధనల నుండి మీరు తప్పించుకున్నట్టుకు ప్రార్థన చేయలేకపోతున్నారా? ప్రార్థన చేయాలి. మన జీవితాన్ని కట్టుకోవాలంటే, మన కుటుంబాల సమస్యలు రాకుండా ఉండాలంటే, మనకు ఆపత్కాలను సమీపించకుండా ఉండాలంటే మనము మెలకువగలిగి ప్రార్థన చేయాలని లేఖనముల ద్వారా ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? సోమరి వలె నిద్రించుతున్నాం. అందుకే యేసు ప్రేమ ప్రార్థనశాలలో ప్రతి ఉదయమున 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. 5 గంటలను వేగమైన లేచి దేవుని స్తుతించాలని ఆశ కలిగిన ప్రాణాలు ఆ జూమ్ మీటింగ్లో పాల్గొంటున్నారు. ఎంతమంది అయితే పాల్గొంటున్నారో కొంతమంది నా ప్లాట్ఫామ్గా ఏం చేస్తున్నారంటే సెల్లులు ఆన్ చేసి నిద్రపోతున్నారు. అంతటి తెలివి కలిగిన వారు ఇక్కడ మాత్రము సంఖ్యలో కనపడుతున్నారు. వరుసలో ఉన్నాడు, ఓకే నేను ఉన్నా, కానీ నిద్రపోయే వాళ్ళు ఎంతమంది? ఈ నిద్రపోయేలకు ఏమొస్తుంది? శోధన వస్తుంది. అందుకని అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. కానీ ఆత్మ సిద్ధమే. ప్రతి వారికి ప్రార్థనలో పాల్గొనాలని ఆశ కలిగి ఉంటారు. ఆత్మ సిద్ధమే, కానీ దేవుని ఇచ్చిన ఆత్మ ప్రార్థన చేయాలనే సిద్ధమే. కానీ దీనికి బలహీనత ఏంటి? శరీరము బలహీనత ఉంది. ఈ శరీరం ఏం చేస్తుంది? పడుకో ఇబ్బంది లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించకపోయినా పర్లేదు, కానీ నువ్వు సుఖపడు. శరీరమా నువ్వు సుఖపడు. ఎందుకంటే ఒకనాడు నువ్వు మట్టిలోకి వెళ్తావు కాబట్టి ఈ శరీర ఏచ్ఛల వలన, శరీర ఈ బలహీనతల వలన మనం ఏం చేస్తాం? ఒకనాడు అది మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ దేవునిది కనుక, దేవుని యొక్కకు చేరాలి కనుక ఇక్కడ ఆత్మ సిద్ధమే. శిష్యులు అంటున్నారు, ప్రభువా మా ఆత్మ సిద్ధమే, మా శరీరము బలహీనతగా ఉంది. ఈ శరీర ఏచ్ఛలను మనం నెరవేర్చుకోవాలి. ఈ శరీర ఏచ్ఛలను మనం నెరవేర్చకుండా వాటిని చేయించాలి. మనం ఏ కాడికి మన శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నాము, కానీ ఇక్కడ వాళ్ళు గమనించారు శిష్యులు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మనం కూడా గమనించాలి. ఆత్మ సిద్ధమే. ఆత్మ ప్రేరేపణ కలిగిస్తుంది. ఏమని? లెగు, దేవుని స్తుతించు, ఆరాధించు, కృతజ్ఞత అర్పణ చెల్లించు. గడిచిన కాలం అందు దేవాతి దేవుడు తన రెక్కల మాటన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ రక్త సంబంధులను, నీ బంధుమిత్రులందరినీ కూడా కాచిన దేవుడు ఆయన. ఎందు విషయమై నువ్వు దేవుని కృతజ్ఞత అర్పణ చెల్లించమని ఆత్మ ప్రేరేపణ కలిగిస్తుంటే శరీరము నిద్రించమని చెప్తున్నది. కాబట్టి అందరూ గమనించుకోవాలి. ప్రభు సెలవిస్తున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీకు వస్తున్నటువంటి ప్రతి ప్రమాదం నుండి తప్పించుకోవాలంటే ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఏం చేస్తున్నట్టు వచ్చే శోధనని మనకు ముందుగా తెలియపరుస్తుంది. ఎందుకంటే దేవుడే మన పక్షాన ఉంటాడు. ప్రార్థన చేస్తే ఎవరుంటారు? దేవుడే మనతో పాటు ఉంటాడు. మనకు వస్తున్న కష్టాన్ని, నష్టాన్ని, వేదాన్ని, శోధనని, ఇరుకును, ఇబ్బంది ఆయన గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ముందుగానే మనకు తెలియపరుస్తుంటాడు. ఈ శోధన నీకు వస్తుంది, ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకొని వెళ్ళు. శోధన లేకపోకుండా మనం ఉండాలి. ప్రభు యొక్క ఉద్దేశం అదే. ఎందుకంటే శోధకుడు ఏం చేస్తూ ఉంటాడు? వాడి పని ఏంటి? చదువుకుందాం. 1 పేతురు 5:8. దేవుని సన్నిధిలో ఉంటున్న మనము ఎలా జీవించాలి? శోధన వస్తున్నది, శోధకుడు వస్తున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. బాగా గమనించండి. ఏం చేస్తున్నాడు వాడు? ఏం చేస్తున్నాడు? ఏమని చెప్తున్నాడు అక్కడ? మీ విరోధి అయినా. ఎవరికి విరోధి? అపవాదిగాడు మనందరికి విరోధి. వాడి పని ఏంటి? మన విరోధుల పని ఏంటి? మనల్ని నాశనం చేయటమే. మన నాశనాన్ని కోరుకునే వాళ్ళే మన విరోధులు. అట్టి విరోధి వాళ్ళలో మొదటి వరుసలో ఎవరున్నారు? అపవాదిగాడు ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు? గర్జించే సింహం వల్లే తిరుగుతున్నాడు. నిన్నటి దినమున సహోదరి చెప్పినట్టు సాక్ష్యం, కొద్ది నిమిషంలో అయితే కుటుంబం మొత్తం అల్లకల్లోలమైపోయింది. దేవుని కృప వలన, దేవుని యొక్క సన్నిధి సహోదరికి తోడుంది కాబట్టి ఈరోజు ఆ కుటుంబం కొద్దిగా సంతోషంలో ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం.
ఎందుకంటే అపవాదిగాడి చెర నుండి విడిపించాడు దేవుడు. ఆ కుటుంబాన్ని ఈరోజు సంతోషకరంగా ఉంచాడంటే కారణం దేవుని యొక్క కృప కుటుంబంపై ఉన్నది. వీళ్ళు మెలకువగలిగి ప్రార్థన చేయటం వలన వీరికి వచ్చిన శోధన నుంచి దేవుడు తప్పించాడని నేను నిజంగా నమ్ముచున్నాను. ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. ఏ కుటుంబంలో శోధన వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా మనము ఒక్క పరిహారమైన ప్రార్థన చేసిన వారమై ఉంటే, దేవుని నమ్మిన వారమై ఉంటే ఎటువంటి శోధన మనకి రాదు. ఒకవేళ వాడు విరోధిగా మనకు వ్యతిరేకంగా నిలబడి చేస్తున్నా వాడు గర్జించే సింహం అయినా వాడు నోరు మూపించే దేవుడు మన దేవుడు. వాడు ఎంతటి గర్జించే సింహం అయినా మన దేవుడు ఎవరు? యోధా గోత్రపు సింహం అయినా. వీడు గర్జించే సింహమే. ఆయన యోధా గోత్రము కొదమ సింహమై వస్తున్నాడు. వాడి మీద ఇచ్చుకుపడతాడు ఆయన. నా పిల్లల జోలికి వెళ్తే నేను ఒప్పుకొను రాని. అటువంటి దేవుడు మన పక్షాన ఉండి మనకేం చెప్తున్నాడు? మెలకువగలిగి ఉండండి. ఆయన చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ యోధా గోత్రము సింహము కొదమ సింహం అనేది యేసుక్రీస్తు ప్రభువు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మెలకువగలిగి ప్రార్థన చేయండి. కుటుంబాల్లో శోధనకు రాకుండా, మీ విరోధి మీకు సమీపించకుండా, వాడి ఆటలు కొనసాగించకుండా మీరు మెల్లుకోగలిగి ప్రార్థన చేయండి ఆ దేవాతి దేవుడే మనకు సెలవిస్తుంటే మరి మనం ఎంతమంది మీ ప్రార్థన చేస్తున్నాం? నిజంగా చెప్పండి. ఈరోజు మన కుటుంబం మీదకి సమస్య వస్తున్నది. అది వస్తుందంటే కారణం ఏంటి? ప్రార్థన లేని జీవితాలు. కుటుంబాల్లో ప్రార్థన లేదు. ప్రార్థనకు రమ్మంటే నిర్లక్ష్యం. అందుకే నేను చెప్తుంది, ప్రతి ఆదివారం సంఘారాధనకు వచ్చేటప్పుడు పెందల కడని లేచి పరిగెత్తండి. మగ్ధలేని మరి ఆ పెందల కడని ప్రభువుని ఎదుర్కోవాలి. నేను మొట్టమొదటిగా నా ప్రభు సన్నిధిని నేనే చేయాలని ఆతృతతో పరిగెత్తుందా, ఆశ కలిగి పరిగెడుతుందా మా సమాధి ఒకటి. ఎందుకు? ప్రభుని చూడాలనే ఆశ, ప్రభుని చేరుకోవాలనే ఆశ, దేవుని సన్నిధిలో ఉండాలనే ఆశ మాకి. ఆ ఆశ ఇక్కడ ఎంతమందికి ఉన్నది? ఉదయకాల సమయంలో ఎంతమందికి ఉన్నది? చేతులు ఎత్తండి చూద్దాం. 9 గంటలకి మేము రెడీ అయ్యామన్న వాళ్ళు, 9 గంటలకి మేము మందిరానికి రావాలని ఆటో దగ్గరకు వచ్చిన మనల్ని చేతులు ఎత్తండి. 9 గంటల తర్వాత కూడా స్టవ్ దగ్గర కూర వండుతున్న వాళ్ళు ఎంతమంది కూడా నాకు తెలుసు. ఏది ఎక్కడ ఉంది ఆశ? కుటుంబాల్లో ఎక్కడ వస్తుంది ఆశీర్వాదం? ఇప్పుడే చదువుకున్నాం మనం ఏమని? శరీరము బలం, ఆత్మశబ్దమే పోవాలని పరిగెత్తాలి సన్నిధికి. కానీ ఇంటికి వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆకలి అవుతుంది. ఈ ఆకలి అవ్వాలంటే ముందు ఇక్కడ వండుకొని ఇక్కడ పెట్టుకొని పోవాలి. పోయిన వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు? దేవుని మందిరానికి వచ్చి అదే ఆలోచిస్తారు. దానికి వెళ్ళే ఉంటుంది ఆశ అంతా, త్వరగా తినాలి వెళ్ళాలని. కానీ ఇక్కడ మనకు దేవుడు ఇస్తుందంటే ఆత్మీయ ఆహారం, ఆత్మను బలపరిచే ఆహారం. ఈ ఆహారాన్ని మనం భుజించాలి. జీవాహారమును నేనే అన్నాడు ఆయన. చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే, ఇంకొద్ది లోపలికి వెళ్తే మనం వాక్య ధ్యానంలోకి వారి కడిపే వారికి దేవుడు ఏంటి? ఎంతమందికి అయితే ఆ వంటల మీద ఉంటుందో వారి కడిపే వారికి దేవుడు. ఇప్పుడు మనము మన కడిపోయిన దేవుడికి మనం ఆరాధన చేద్దామా? మనల్ని సజీవులుగా నిలబెట్టి మన దేవునికి ఆరాధన చేద్దామా? మనకు మెలగోగలిగి ఉండని చెప్పి మన దేవుని ఆరాధన చేసుకుందామా? ఎవరిని ఆరాధన చేసుకుందాం? ఇంకెంతకాలం మనం నిర్లక్ష్యంగా ఉందాం? దేవుని సన్నిధికి పరిగెడుతున్నారమ్మా. కొంతమంది చెప్తూనే ఉన్నాడు, మార్తా నువ్వు అనవసరమైన పనులు పెట్టుకున్నావు. మరియ వల్లే నీవు ఏం చేయాలి? దేవుని సన్నిధిని కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు నోట నుండి వచ్చే మాట నిన్ను జీవింపజేస్తున్న సంగతి ఎవరు మర్చిపోయారు? మార్త మర్చిపోయారు. మరియమ్మ కనిపెట్టుకొని ఉంది దేవుని వాక్కు కోసం. ఆయన నోట నుండి ఏ వాక్కు వస్తుందా, అది నన్ను ఎలా జీవింపజేస్తుందా, నాకు వచ్చే శోధన నుంచి నన్ను ఎలా తప్పిస్తుందా అని మరియమ్మ దేవుని పాదాల సన్నిధిని కనిపెట్టుకొని అక్కడే నిలబడి దేవుని నోట నుండి జీవం కలిగిన మాటల వైపు ఆసక్తిగా చూస్తూ, చెవి యొగ్గి దేవుని మాటల వైపు చూస్తూ వింటూ ఎంతో ఆసక్తిగా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెలకువగలిగి ప్రార్థన చేయాలి. మెలకువగలిగి లేకుండా మనకేమొస్తుంది? శోధన వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కందలగడనే లేచి, వారానికి ఒకసారి వచ్చేది మనము. కాబట్టి ఆదివారం కందలగడని ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే మనకు వస్తున్నటువంటి శోధన నుండి ఆయన తప్పించగలడు. 1 పేతురు 4:7 కూడా చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేటుకు మెలుగుగా ఉండండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
దేవుడు మరలా మనకి అవకాశం ఇస్తున్నాడు. ఇంతవరకు గర్జించే సింహం వలె మీ విరోధి మీ కొరకు కాచుకొని ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే 1 పేతురు 4:7 అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అపవాది గడి అంతము సమీపమై ఉన్నది. మన కుటుంబాలకి శోధకుడు ఏ శోధనలు అయితే పెడుతున్నాడో ఆ శోధనలన్నింటినీ వాటన్నిటిని దేవుడు గద్దించే కాలము సమీపించి ఉన్నది. కాగా మీరందరూ ఏం చేయాలి? స్వస్థ బుద్ధి గలవారై. స్వస్థ బుద్ధి అంటే స్వస్థ బుద్ధి గలవారై ప్రభు సన్నిధికి రావాలి. స్వస్థ బుద్ధి. బుద్ధి అంటే మన బుద్ధి ఏమైంది? స్టవ్ దగ్గర ఆగిపోయింది. ఆ బుద్ధికి స్వస్థత కలగాలి. దేవునికి మహిమ కలగాలి. సపోర్ట్ కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తుంది. మన ఇంటి పనుల దగ్గర మన బుద్ధి ఆగిపోయింది. ఈ బుద్ధికి స్వస్థత కావాలంట. స్వస్థత కావాలంటే మన బుద్ధి మారిపోవాలి. యేసుక్రీస్తు వారి యొక్క నామములో మనకు దేవుడు వితుచున్న ప్రతి వాక్యము ద్వారా మన బుద్ధి మారిపోవాలి. స్వస్థ బుద్ధి కావాలి. ఇక్కడ అందరికీ మారు మనసు కావాలి. స్వస్థ బుద్ధి అంటే మారు మనసు కావాలి. అయ్యో పాస్టర్ గారు 9 గంటలకల్లా మందిరానికి రండి, ఎండల కాలము పెందలకాడి మనం ప్రార్థన ముగించుకొని వెళ్దామని చెప్తున్నా కానీ మారని మనసు ఏంటిది? దానికి ఏం కావాలి? స్వస్థత కావాలి. అందుకే ప్రభు అంటున్నాడు స్వస్థ బుద్ధి గలవారై ఏం చేయాలి? ఎక్కడికి రావాలి? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో ఇక్కడ మనం ఇప్పుడు చదువుకున్నటువంటి 4వ అధ్యాయంలో కూడా ఏం చెప్తున్నాడు? మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. మీ విరోధి మీకు కాల్చుకొని ఉన్నాడు. గర్జించు సింహంలే వాడు కాల్చుకొని ఉన్నాడు. వస్తాయి. మనిషికి శ్రమలు రావని నేను అనను. శ్రమలను సహించిన వాడు ధన్యుడు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. శ్రమలు ఎవరికైతే వస్తున్నాయో అట్టి వారి పట్ల దేవుడు ఉన్నాడని మనం గమనించుకోవాలి. ఇందు విషయం కూడా మనము ధన్యులై ఉన్నాం. ఎవరికైతే శ్రమలు వస్తాయో వారు ధన్యులు. ఎందుకంటే క్రీస్తు యేసు ప్రభుల వారికి కాపుదల చేస్తున్నాడు. వారి శ్రమల నుంచి వారిని ఎప్పుడైతే విడిపిస్తున్నాడో అప్పుడు ఆయన వారి పక్షాన ఉన్నాడని ఆయన రుజువు చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అందరికీ ఏమున్నాయి? గృహాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి పిల్లలు ఉన్నారు. మనందరం కూడా పిల్లల కోసం ప్రార్థన చేయాలి, మన కోసం ప్రార్థన చేయాలి, మన రక్త సంబంధుల కోసం ప్రార్థన చేయాలి. బాగున్నామంటే మనం బాగుండం కాదు, మన ఇరుగు పొరుగు వారు కూడా బాగుండాలి. వారందరి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా? ఏ ప్రార్థన చేయాలి? మెలకువగలిగిన ప్రార్థన చేయాలి. మెలకువ నుండి ప్రార్థన చేయాలి. నిద్ర చూస్తూ కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన పనికిరాదు దేవునికి. అవసరతను బట్టి ప్రార్థన చేస్తుంటాం. ఎప్పుడు? మన కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తుంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే అవి రాక మునిపి నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేసినట్లయితే వాటిని నేను తప్పిస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్నట్లయితే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుకుందాం. శోధనలు వస్తుంటాయి, ఇరుకులు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి. కానీ ప్రభు ఏమంటున్నాడు ఒకసారి చదువుకుందాం. సాధారణముగా బాగా గమనించండి. సాధారణముగా మనుషులకు కలుగబో శోధన తప్ప మరి ఏది మీకు సంభవింప లేదు. దేవునికి స్తోత్రం. బాగా గమనించండి. ఇంతవరకు సమస్యల ద్వారా ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, సమస్యలు వచ్చాయి, శోధనలు వచ్చాయని ఎంతమంది కుమిలిపోతున్నారు, వారందరికీ దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏమని సెలవిస్తున్నారంటే సాధారణముగా మనుషులకి కలుగుతాయి. ఏంటి? శోధనలు. శోధనలు వస్తాయి. ఎవరికి? మనుషులకే వస్తాయి. ఆ శోధన తప్ప మరి ఏది కూడా మీకు సంభవించదు. దేవుడు నమ్మదగిన వాడు. ఎవరైతే సహింపదగినంత మట్టుకే ఎక్కువగా శోధింపబడనివాడు. భయపడద్దు, ఎవరు దిగులు పడద్దు. ఆయన శోధనతో కూడా మార్గమును కలుగు దేవునామానికి మహిమ కలుగును గాక. తప్పట్టు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. శోధన మీకు తెలియకుండా మీ వద్దకు వచ్చినప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు చాలా మంది కృంగిపోతూ ఉంటారు, బాధపడుతుంటారు, వేదన పడుతుంటారు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ ద్వారా సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించదు. అంతే. దేవునికి స్తోత్రం. మనుషులకు వచ్చే శోధన
ఇది దేవుని ద్వారా వచ్చిన శోధన అనుకోవాలి. ఎందుకంటే మనల్ని మనం పరిపూర్ణంగా చేసుకున్నటకు, ప్రభు సన్నిధిలో మెలుగుగా ఉండి ప్రార్థన చేయటకు దేవుడిచ్చే గొప్ప అవకాశం. మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది రాదు. అంతే. యోబుకు ఎలాంటి శోధన వచ్చింది? మరణకరమైన శోధన వచ్చిందా? ఒకవేళ మరణించడానికైనా ఆయన సిద్ధమే యోబు. కానీ దేవుని మహిమార్థమై అతను శోధనలో శోధించబడ్డాడు. శోధించబడిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? శోధించబడిన తర్వాత నేను సువర్ణముగా మారేదనేమో. ఏంటి? శోధించబడిన మీదట నేను సువర్ణముగా మారుతానంటున్నాడు పౌలు యోబు గారు. మరి అటువంటి నిరీక్షణ మనకున్నదా? అటువంటి తెగింపు ప్రార్థన మనలో ఉన్నదా? యోబుకు వచ్చింది శ్రమ. ఎటువంటి శ్రమ వచ్చింది? భరించలేనంత శ్రమ. మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే మనము భరించలేము, ఎంతో వేదన పడిపోతుంటాం. కానీ పిల్లలందరూ కూడా చనిపోయారు. ఆస్తి అంతా పోయింది, దాసులు పోయారు, మేడలు పోయినాయి, మిద్దెలు పోయినాయి, ఆయనకున్న సర్వస్వమును పోయింది. చివరికి భార్య కూడా అతన్ని ఎగతాళి చేసి పోయినను ఏమంటున్నాడు? నేను శోధించబడతా, నాకెంతో ఇష్టం, నా దేవునికి అది ఇష్టమై ఉన్నదేమో. ఇది శోధన నాకు వచ్చిందంటే ఇంకా దేవుడి నుండి అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడేమోనో ఒక గొప్ప నమ్మకం. నేను సువర్ణముగా మారిన, నిజముగానే దేవునికి మహిమ కలుగును గాక. నిజముగానే సువర్ణంగా మారిపోయాడు యోబు గారు. ఇటువంటి కృప మనకు కావాలి. ఎవరు ఎక్కడ జడియకూడదు. మనకు సాధారణంగా ఒక మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది రాదు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు. మన దేవుడు నమ్మదగిన వాడు. మనం శ్రమలు పడుతుంటే ఆయన చూస్తూ ఊరుకుంటే దేవుడు కానే కాదు. అంతటి నమ్మదగిన దేవుడు మనకు తోడుగా ఉండి మనందరం కూడా అప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు ఆయన? మీరు సహించగలిగినంత మట్టుకే. ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా. సహోదరి చెప్పినట్లుగా అనారోగ్య సమస్య ఉంది. ఇంకా చాలా మంది చెప్తున్నారు అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఆ అనారోగ్యాన్ని భరించలేక కొంతమంది ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడే వాళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవసరమైతే ఆ ప్రాణాలు తీసుకోవాలని కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు సహించదగినంత మట్టుకే. ఇక నా వల్ల కాదు ప్రభువా. ఇక్కడ కుష్టి వ్యాధి అతను అంటున్నాడు, నీకు ఇష్టమైతే ప్రభువా నన్ను శుద్ధినిగా చెయ్యి. ఇక నా వల్ల కాదు, నన్ను ఊరు తరిమేసింది, కుటుంబాలను వాళ్ళు తరిమేశారు ప్రభువా, ఇక నా వల్ల అయితే కావట్లేదు, కానీ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ఇక్కడ మనం కూడా అట్టి ప్రార్థన చేయాలి. అనారోగ్య సమస్యలతో ఉన్నవారు ఎవరైనా సరే, ఇరుకులు ఇబ్బందులు ఉన్నవారు ఎవరైనా సరే, కుటుంబాల్లో ఎవరికైనా సమస్యలు ఉంటే ప్రభువా నా వల్ల కావట్లేదు, నీవు మాత్రమే న్యాయం చేయగలిగిన వాడు, నువ్వు న్యాయం చేయి అని నువ్వు ప్రార్థించగలిగితే అది నీ దగ్గర నుంచి పోతుంది. నీకు దానికి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తానంటున్నాడు. నువ్వు ఎదగాల్సిన అవసరమా లేదు. ఇక్కడ ఎవరికి ఏ అవసరం లేదు. సమస్తమును ఆయనే జరిగిస్తున్నాడు. కాబట్టి మనందరం చేయవలసిన పని ఏమిటి? మెలకువగా ఉండి ప్రభు సన్నిధిని కలిపెట్టుకొని ప్రభు పాదాలను పట్టుకొని మనం నిరంతరము మెలకువగలిగి మన కుటుంబాలకి ఏ శోధన రాకుండా, శోధకుడు ప్రవేశించుకుంటే మనకి ఏది సమీపించదు. కాబట్టి ప్రార్థన మనందరిని బ్రతికిస్తుంది. ప్రార్థన మనందరి జీవితాన్ని ఫలభరితంగా చేస్తుంది. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు నిరంతరం ఉన్నట్లయితే ఆయన గొప్ప రక్షణ యోబు కుటుంబానికి ఎలాగైతే ఉన్నదో, పోగొట్టుకున్న దానికంటే 200కి ఇచ్చిన దేవుడు ఆయన మనకు కూడా అటువంటి దేవుడు ఇస్తాడు. ఇంతవరకు అనారోగ్య సమస్యలతో ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిలాడండి. ఎందుకంటే నేను ఒక చదువుకున్న వాక్యంలో నాకు ఒక చోట ఏముందంటే, మన జీవన మరణములు ఎక్కడున్నాయంటే మన నాలుకలోనే ఉన్నవి. మనం ఆరోగ్యవంతులుగా ఉండాలని ఈ నాలుక ద్వారా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనం ఆరోగ్యవంతులుగా చేస్తారని కూడా దేవుడే సెలవిచ్చి ఉన్నాడు. ఎక్కడుంది మనకి ఆరోగ్యం? మన నాలుకలో ఇచ్చాడు దేవుడు. ఈ నోటి ద్వారా, ఈ నాలుక ద్వారా నువ్వు ప్రార్థించి ప్రభువా నాకు ఇంక నా వల్ల కాదు, నాకు స్వస్థత అనుగ్రహించు అని నువ్వు ఎప్పుడైతే నిజముగా నాకు ఈ రోగం నన్ను విడిచిపోతుంది, ఈ సమస్య నన్ను విడిచిపోతుంది, నా కుటుంబానికి పట్టినటువంటి ప్రతి శోధన తప్పిపోతుందని నువ్వు నీ నాలుకతో ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో ఆ క్షణమే అది నిన్ను వదిలిపోతుందని దేవుడు సెలవిచ్చున్నాడు. ఈ వాక్యం చదువుకున్నప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నిజమే, నాకు వస్తున్న ప్రతి సమస్యను తప్పించగలిగింది ఏంటి? నా నోటిలో ఉన్న ఈ నాలుకే. నన్ను నరకానికి తీసుకెళ్ళేది కూడా ఏంటి? ఈ నాలుకే. జీవన మరణములు రెండు కూడా దేని వశంలో ఉన్నవి? నాలుక వశంలో ఉన్నవి. నువ్వు ప్రార్థించేటప్పుడు నువ్వు ప్రభు సన్నిధిని కనిపెట్టుకొని నీ నాలుక ద్వారా నువ్వు దేవుని స్తుతించేటప్పుడు నువ్వు ఘనముగా ఆయన్ని ఘనపరుస్తూ
ప్రతి విషయంలో మెలకువగలిగి ప్రార్థన ఉండాలి. ఒక పాపం విషయంలో కానీ, కుటుంబ సమస్యలు కానీ, చాలామంది భార్య భర్తల మధ్యన సమాధానాలు లేవు, చాలా కుటుంబాలు అల్లకల్లలో ఉన్నాయి. వీరందరూ కూడా చేయవలసిన ప్రార్థన ఏంటి? ఈ సమస్య నుంచి విడిపించగలిగిన వాడు నీవే, నమ్మదగిన దేవుడు నీవని ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు నిజంగా ఆలకించి నీకు తోడుగా ఉంటానని చెప్పిన ఆయన నమ్మదగిన దేవుడు, దేవాది దేవుడు మన దేవుడు కనుక ఆ దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని అందరినీ అన్ని విషయాలు దీవించి ఆశీర్వదించి కృప చూపించి బలపరచునుగాక. ఆమేన్. ముందుకు నడిచే భాగ్యాన్ని దయచేయండి. ఇక్కడ ఏదో ప్రార్థన ప్రతి ఒక్క బిడ్డని మీరు కాచి కాపాడి మీ కృపతో నింపి మేమందరం మీకు లోబడి జీవించి సమాధానంతో ముందుకెళ్ళడానికి సహాయం దయచేయండి. అందుకు మీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా వాక్యానుసారంగా జీవించడానికి ప్రార్థనతో మారు మనసు కలిగి ప్రభా మేమందరం బాప్తీస మార్గంలోకి, రక్షణ శృంగం అనే మార్గంలోకి మేము నడిచి ప్రభా మీ యొక్క బాప్తీస మార్గంలోకి మేము ముందుకు వెళ్ళి ప్రభా జీవించే జీవితాలు మాకు దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మారు మనసు పొందే భాగ్యాన్ని దయచేయమని ప్రభా ఈ ఒక్క వాక్యాన్ని మాకు అందించినందుకు గాను మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.